వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు సురేష్. ముందుగా ఎపిసోడ్లోకి వెళ్తే ముందు లైక్ కొట్టండి మామ. లైక్ కొట్టు లైక్ కొట్టు. ఓకే, ఈరోజు ఎపిసోడ్ గురించి చెప్తే ఇది ఎపిసోడ్ కన్నా శివ రిలీజ్ ఫంక్షన్లా ఉంది అంతే తప్ప ఇది ఎపిసోడ్లా లేదు. ఎందుకంటే ఎపిసోడ్లో మొత్తం శివ అడ్వర్టైజ్మెంట్కే టైం అంతా బొక్క పెట్టేశారు. ఆ పాటలు ఏంటి, దాని గురించి క్వశ్చన్లు ఏంటి, దానికి మరి ఎవరు మన రామ్ గోపాల్ వర్మ ఇంటర్వ్యూ ఏంటి, అసలు ఎపిసోడ్ ఏమన్నా ఉందా? సరే ఎపిసోడ్ పెట్టారు, ఆడియన్స్తో ఓట్లు వేపిస్తున్నారు, బాగానే ఉంది. ఆ ఆడియన్స్ ఓట్లు ఎలా ఉన్నాయి? ప్రతి ఒక్కడు 100% కుదుతాడా? వాడలో ఒక్కడన్నా పక్కన పొరపాటునన్నా నో కొట్టింటాడు కదా. నువ్వు 100% వేస్తే ఆ పక్కన ఒకటి ఒత్తింటాడు వాడు, కావాలను లేదంటే తెలియకనో ఒత్తింటాడు నో నో అని. ఎవరికి? సుమన్కి 100% అంటే వాడు అరే నాదొక్కటే మిస్ అయింది కదా, నువ్వు 100 ఎలా చూపిస్తున్నావు? వాళ్ళే చెప్తున్నారు. అంత ప్రోగ్రామ్ అయిపోయినాక ఫస్ట్ సుమన్దే 100% వచ్చింది, గ్లిడ్జ్ వచ్చిందంట, గ్లిడ్జ్ వచ్చి 100% వచ్చిందంట. ఇలా చెప్తే ఆడియన్స్, అక్కడున్న ఆడియన్స్కే కాదు మనకు కూడా మండుతుంది. కాదురా బాబు, నాకెందుకు ఇచ్చావు ఓటేయమని? నువ్వే వేసుకోవచ్చు కదా, 100 కాకపోతే 200 వేసుకో, మాకిచ్చి నువ్వు గ్లిడ్జ్ వచ్చింది అంటాడో మళ్ళీ పెట్టు. లేదంటే 100% లేదు, 98% ఉంది, 97% ఉంది అని పెట్టు. అంతేగాని బిగ్ బాస్ చేస్తున్న నాటకం ఇది. ఎందుకు చెప్తున్నానంటే ఈ ఓటింగ్లోనే చెప్పండి, తనకు ఇష్టం వచ్చినట్ల సుమన్కి 100% వేసినాడంట. ఇంకా సుమన్కే 100%, సుమన్కే ఇచ్చాడు కప్పు. వీళ్ళందరూ ఎందుకు ఆడాలి? తర్వాత ఎవరు నెక్స్ట్? ఇమానియల్ 2% 95, తనుజ 93. ఈ మన తనుజ గురించి చెప్తే నాగార్జున గారు ఒకటి అంటారు, ఏమంటాడు, ఇక్కడ తనుజ నచ్చిన వాళ్ళు కూడా ఉన్నారా అంటే, నీకు సుమన్ నచ్చిన వాళ్ళు ఉంటే తను నచ్చిన వాళ్ళు కూడా ఉన్నారా? అయితే ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? అలాంటప్పుడు మీ సుమన్కో తనుజకో మీ మనసులో ఎవరుంటే వారికి కప్పిచ్చేసి పంపించాల్సింది. వారికి ఓటింగ్ ఎందుకు అడుగుతున్నారు? మాతో ఎందుకు ఓటింగ్ అడుగుతున్నారు? అసలు ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఇదేమి షో సార్ ఇది? సరే, ఇంకా నెక్స్ట్ ఎవరు? కళ్యాణ్కి వచ్చేసి 79%, రీతుకు వచ్చి 78%, డైమాండ్కి వచ్చి 72%, గౌరవ్కి 69%, రాముకు 59%, నిఖిల్కి 45%, ఇంకెవరు? సంజన గారికి 43%, బర్ణి గారికి 35%, దివ్యాకి 27%, శ్రీనివాస్కి 24%. ఈ భరణి సంజన కన్నా నిఖిల్కి ప్లస్ రాముకి గౌరవ్కి ఎక్కువ వచ్చాయా? సంజన కన్నా? సంజనకు ఓటింగే పడలేదంటారా? నిఖిల్ కన్నా తక్కువ ఉందా? మీరు ఇష్టం వచ్చినట్ల మీరు ఒత్తుకునేదానికి వాళ్ళకు బజార్ ఇచ్చేసి మీరే మార్కులు ఇచ్చే బదులు పోనీ ఇన్ని మార్కులు ఇన్ని వేయించారు, అందరికీ ఒత్తినారు, పడిండేటి మనకు ఉండే ఆడియన్స్ చెప్పాలి. కానీ మీరు దీన్ని తీసిపోయి లోపల కంటెస్టెంట్లకు చూపిస్తారా? కంటెస్టెంట్లు చూపిస్తే వాళ్ళకు ఆడాలన్న ఉత్సాహము ఉల్లాసము ఏమన్నా ఉంటుందా? అసలు ఇది బిగ్ బాస్ షోనా లేకపోతే ఏమన్నా చేపల మార్కెట్టా ఇది? చెప్పండి. ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు మీరు ఈ మన లీడర్ బోర్డు అని ఉంది కదా, ఆ లీడర్ బోర్డు తీసుకుపోయి వాళ్ళు చూపిస్తే 100% సుమన్కి వచ్చింది అంటున్నారు. లాస్ట్ ఎవరు? సాయి శ్రీనివాస్ 24% అంటున్నారు. 100% సుమన్కే వస్తే మేము ఆడిందంతా ఎక్కడ పోయింది? ఇంకా మిగతా వాళ్ళు ఎందుకు ఆడతారు? అసలు వాళ్ళకి అసలు కాన్ఫిడెన్స్ ఉంటుందా? భరణి గారికి 35 అంట, సంజనాకి 43 అంట. వాళ్ళు కానీ ఇంకా ఎందుకు ఆడాలా? ఊరికి అనవసరం కదా. మీరు పెట్టిన ఆర్డర్లు పెట్టిన 6 వాళ్ళు చూపించేశారు కాబట్టి వాళ్ళే ఆడుకుంటారు. ఎందుకు లాజిక్? ఈ సీజన్లో మెయిన్ జరిగింది ఏమంటే లీగుల మీద లీగులు అని ఆట అంతా భ్రష్టు పట్టించేసినారు. ఒకసారి వైల్డ్ కార్డు వచ్చి కొన్నిసార్లు లీగులు ఇచ్చారు. మరి ఎవరు? ఎక్స్ కంటెస్టెంట్ వచ్చి ఒక లీగ్ ఇచ్చారు. ఎవరు? మన తనుజ టాప్ అని చెప్తే తనతో గొడవ పడే వాళ్ళు లేకుండా అయిపోయారు. గేమ్ పస్ ఉంటుంది. అంతో ఇంతో గొడవపడిన దివ్యాన్ని చూస్తే రేపు ఆదివారము దుమ్ము దులిపి దంచి కొట్టినాము, ఆమెను బెదిరించినట్టు మాట్లాడినారంట. అసలు 1 కాదు 2 కాదు. ఇంకా తనేమనుకోవాలి? దివ్య ఓహో
మన తనుజని ఆడితే మనకు హౌస్ మేట్సే కాదు, బయట హోస్ట్ సార్తో కూడా మనకు డాష్ పడతాయి, దెంగులు పడతాయి అనేసి తను సైలెంట్ అయిపోతుంది. ఇంకెందుకు ఆడాలి ఆట అని. ఆటను గబ్బురు చెప్పడం అంటే ఇదే కదా. ఇప్పుడు మీరు 1 2 3 వేసిస్తే వాళ్ళ ఆట గబ్బురు అవుతుందా లేదా, మీకు కొంచెమన్నా ఈ చిన్న లాజిక్ ఎలా మిస్ అయిపోతుంది ఈసారి గేమ్. నాకైతే అసలు నచ్చట్లేదప్ప ఈ ఎపిసోడ్ కానీ, ఈ లీకులు ఇవ్వడం కానీ, ఈ పర్సంటేజ్లు ఇవ్వడం కానీ, ఆటలో మజా లేకుండా వెళ్ళిపోతుంది. వాళ్ళ సెంటిమెంట్ చూపిస్తున్నారు, బాగానే ఉంది. సెంటిమెంట్లకు అయితే ఎవడో ఓ పేరు పెట్టాడు. అదేంటి కళ్యాణ్ కోసము తనుజ కోసం కళ్యాణ్ చేసే ఆ సాక్రిఫైస్లు అయితే సూపర్ అనిపిస్తుంది. అది ఎంత నిజమనేది ఇక్కడ కూడా ఒక మిస్ అయిపోయింది. మా పాయింట్ ఒకటి ఉంది ఏమంటే, తనుజ కోసం కళ్యాణ్ అంత పడి ఆడుతున్నాడు అంటాడే, తనకేమి ఎప్పుడు ఆడుతామని. తనకేమి ఏం కావాల, నువ్వు తనుజ కోసం అంత సాక్రిఫైస్ చేసి తనుజ అంటే, తనుజ స్టాప్ ఉందని అందరికీ తెలుసు కదా, నీకు కూడా తెలుసు కదా. నీకు శ్రీజ వచ్చి చెప్పింది కదా, నువ్వు తనతో ఉంటే నీకేం పోతుందని. నువ్వు మళ్ళీ పదే నువ్వు తనుజ జపం చేసి నువ్వు ఆడడానికి వెళ్ళావా, లేదంటే ఊరికి తనుజకు సపోర్ట్ చేయడానికి వెళ్ళావా? నేను చెప్పేది నిజమా కాదు చెప్పండి. నువ్వు గట్టి పోటీదారితో పోటీ పడితే నీవు గట్టివాడు అయిపోతావు. నువ్వు ఆమె గట్టిగా ఉంది కాబట్టి నువ్వు ఆమెకు సపోర్ట్ చేసి నువ్వు గట్టి అవుతావు అంటే ఎలా అవుతుంది? అది లాజిక్. ఈ చిన్న లాజిక్ ఎట్లా మర్చిపోతున్నాడు? దివ్యాన్ని ఆడుతుంది. దివ్యాన్ని కూడా ప్రతి ఒక్కరూ దివ్యాని బొజ్జుడు టార్గెట్ చేయడము. రేపు సండే అయితే నాగార్జున సారు 50 మినిట్స్ ఉందంట, 1 అవర్ దగ్గర దాదాపుగా. తనకు కోటింగ్ ఇవ్వడానికి 1 అవర్ తీసుకున్నారట. అలా ఇస్తే ఇంకా ఆమె ఏమంటారు, ఆమె ధైర్యాన్ని నువ్వు పోగొట్టడమే కదా. సరేను, ఇప్పుడు దివ్య చేసింది తప్పు అంటున్నారు. ఎవరిని? మన తనుజని లేపేయడము. ఏమని ఇచ్చినట్టు తెలుసా నాగార్జున సారు? మనకు వచ్చిన సమాచారం ప్రకారం నాగార్జున సార్, కాదమ్మా నువ్వు ఆడ మన కళ్యాణ్ మాట చెప్పావు, తనుజ మాట చెప్పావు, ఇంట్లో నేను నిన్ను తీసేయను, ఇమ్ముకి నీకు ఉంటే తీసేస్తాను, మిగతా రీతుకి నీకుంటే తీసేయను అని చెప్పి నువ్వు ఎలా తీసేస్తావు? నీది తప్పు కదా, నమ్మించి మోసం చేయడు కదా, ఇలా ఆట ఆడొచ్చానే కోటింగ్ ఇచ్చాడు, గంట సేపు జరిగింది, అది ఎంతసేపు వస్తుందో ఎప్పుడు మనకు తెలియదు, అనుకుందాం అని చెప్పినప్పుడు, మన లైట్ టాస్క్లో మన తనుజ చేసిన పని ఏమి? తను పోయి లైట్ ఆఫ్ చేయలేదా? ఆ రోజు చేస్తే అదేంటంటే తను చేస్తే గేము, వేరే వాళ్ళు చేస్తే క్రైమా? ఇప్పుడు లైట్ గేమ్ తను ఆఫ్ చేయడం వల్ల తను వెంటనే రియాక్ట్ అయ్యి నిన్ను నమ్మను, లైఫ్లో నమ్మను అని చెప్పింది. ఆ రోజు చెప్తే నువ్వు పోయి కాలకాడ పోయి కూర్చొని సారీ నేను ఇలా అనుకోలేదు, నాది ఇంకా వేరే, నెక్స్ట్ టైం నన్ను నమ్ము అంటే, తల్లి ఈ రోజు నమ్మినది చాలు, నీ లైఫ్లో నేను నమ్మను అని చెప్పిందా? మరి తను చేసినప్పుడు తప్పు లేనిది ఈరోజు ఈ గేమ్లో తను ఇష్టం వచ్చినట్టు ఆడితే తప్పేముంది? అసలు ఆమె తప్పు చేయలేదు. గేమ్ అంటే గేమ్ లాగా ఆడాలి, తనకు నచ్చిందా అని తీసి పారేయాలి. అది తనుజనా భరణి అయినా ఓకే, అప్పుడు కదా నిజమైన గేమర్ బయటకు వచ్చినాడు అనేది. ఇప్పుడు నమ్మించి అంటే ఆ గేమ్లో నమ్మించకపోతే నువ్వు కళ్యాణ్ నీకు చేరిచ్చేవాడా? కళ్యాణ్ రీతు పడుకొని గేమ్ పట్టేస్తుంది, చైర్ మీద చేసి పట్టుకున్నాడని. చెయ్యి తీయాలంటే నేను చెయ్యను అంటేనే కదా నీకు చేయించేది. లేదు నేను చేస్తానంటే నేను కూర్చొని ఇస్తాడా? నీ గేమ్ నడుస్తుంది అసలు. అలాగా ప్రతి ఒక్కరూ ఇప్పుడు మిస్టేక్ ఉన్నా ఏమున్నా బయట వరకు లోపలికి తెలియకూడదు, మనం చూడాలి. వాళ్ళు కొట్టుకొని చేస్తానే కానీ బయట నుంచి ఎంత పాయింట్ పడకూడదు, లోపలికి పోకూడదు అసలు. చీమను కూడా లోపలికి పోనకూడదు అని. అందుకే కదా మీరు ఆడ పనిచేసే వాళ్ళు కూడా మాస్కులు వేసి పంపిస్తారు. వాళ్ళు మాస్కులు తీస్తే వీళ్ళు చూసి ఏమన్నా మనుషులు వచ్చారా బాబు, ఎక్కడి నుంచి వచ్చారా వీళ్ళు గ్రాంతవాసులు అనుకుంటారని ప్రతి ఒక్కరిని మాస్క్ వేసాడు. వర్క్ చేసే వాళ్ళందరినీ మాస్కులతో పంపిస్తారు. నువ్వే నెలకు 10 మంది, నెలకేంది వారానికి 50 మందిని పంపిస్తాండవు. వైల్డ్ కార్డ్ అంటావు, గెస్ట్లు అంటావు, సినిమా ప్రమోషన్ అంటావు, సీరియల్ ప్రమోషన్ అంటావు. ఇన్ని చేసేవాడివి నువ్వు వాళ్ళకు ఇవంతా నువ్వు లీకులు ఇచ్చి వాళ్ళ గేమ్ను నాశనం చేసి నీకు 9 హిట్ అయిందంటే ఆడ హిట్ అవుతుంది, బొచ్చు హిట్ అవుతుంది, ఎవడికి హిట్ కాదు. ఇది లేదు ఆడ అసలు ఎవడికే కానీ గెలుస్తామనే ఆశ
ఏమంటారు కాంక్ష కూడా లేకుండా అయిపోయింది. ఈరోజు రాము పోతానంటే ఒక గంట సేపు తిట్టాడంట, అరిసినాడంట, మొత్తానికి చేసినాడంట. అది ఇట్లా చేయడం ఎందుకు పోతావు నువ్వు అట్లాంటి ఇట్లా అని అరిసినాడంట. మనకు అది తెలియదు, కట్ అయిపోయింది. లాస్ట్లో అంటాడు నాగార్జున సార్ వచ్చి, ఏమని చెప్తారు నాగార్జున సార్ వచ్చి, కాదు రాము నీ మీద నాకు ఒక కోపం లేదు, నీ మీద నాకెందుకు కోపం ఉంటుంది, నువ్వు పోతానంటే నాకు బాధ అవుతుంది అని అంటే మనమేమనుకుంటాం, ఎందుకంటున్నారు సారు ఎప్పుడు అరిచినాడు, స్టేజ్ మీద అంటాడు చూసారా, నేను ఎప్పుడు అన్నారని మనం అనుకుంటాం. కానీ వాళ్ళు ఆ మాట అరిచినాకప్పుడు అంత అరిసేవానివి ఎలా పోతావు, సరే నువ్వు లోపలికి ఉండు, బిగ్ బాస్ నిర్ణయం తీసుకుంటాడు అని చెప్పి దానికి మోటివేషన్గా సీక్రెట్ రూమ్లో పిలిపించి, సీక్రెట్ రూమ్ కదా దాన్ని ఏమంటారు, కన్ఫెషన్ రూమ్లో వాళ్ళ పిలిపించి వాళ్ళ అమ్మనో అతను ఎవరైతే కోరుకుంటున్నాడో వాళ్ళ నాయనో గుర్తొస్తున్నాడు కదా తనతో వచ్చి చెప్పించడము, లేదంటే ఫోటో పంపిస్తాను నువ్వు ఉండు ధైర్యం ఉండు, వీడియో కాల్ చేయించడము, ఏమి ఇంతమందికి వీడియో కాల్ ఇంతమంది గెస్టులు తొలగచ్చి చేస్తాడవే ఎవరిని మన హిమాలయలకి వీళ్ళందరికీ ఎలాగ ఇస్తున్నావో అలాగే వాళ్ళని తొలగచ్చి చూపించి నీకు వీడియో బయటిస్తా, లేదంటే డైరెక్ట్ లైవ్ మాట్లాడిస్తా, నువ్వు ఉండు అని చెప్పేయలేదా. సరే ఈరోజు నువ్వు రాముని పంపిస్తావు, అది లీకు ఏమంటారు దండిగా ఉన్నారు, ఇంటి నిండా ఉన్నారు, ఎవరు పోవాలి కదా అని, లేదు పోవాలని పంపిస్తావు. రేపు ఏమంటారు తెలుసా, నువ్వు ఈ షీట్ చూస్తే లీడర్ బోర్డు చూస్తే ర్యాంకింగ్ కింద నుంచి వస్తారు మొదలు పెడతాడు, సాయి శ్రీనివాస్ నువ్వే తీసేస్తావు. దివ్యాకి ఏమనిపిస్తుంది, ఈ అబ్బా ఏదో 27 ఏంటి, నేను ఎంత కష్టపడాడితే 27 ఏంటి, తనుజతో పోటీ పడి ఆడాలనుకుంటే నువ్వు తనుజకి 95 ఇచ్చిన 93 ఇచ్చినావు, నాకు 25 ఏంటి 27 ఏంటి అని రేపు ఏం చేస్తుంది తెలుసా, సార్ మా నాయన చుట్టుకుతాను సార్ నన్ను పంపించండి సార్, మాకు 4 పిల్లులు ఉన్నాయి సార్ అంటే ఏమంటే తను 2 కుక్కలు ఉన్నాయి సార్ అని లేమని రాము. ఈమెమంటుంది నాకు 4 పిల్లులు ఉన్నాయి సార్, అవి నేను పోకపోతే పాలు తాగవు సార్, బరుకుతాయి సార్ వచ్చిన వాళ్ళందరినీ అని ఖచ్చితంగా అంటుంది. రేపు నువ్వు మళ్ళీ దిగారు పంపించేస్తావా. ఇంకొక ఆమె బిజినెస్ క్లాస్ ఆమె ఉంది ఇంకా మన మెయిన్ ఎపిసోడ్లో, తనుంటేనే ఎంతో గేమ్ ముందరికి వెళ్తాంది. ఎవరు తను సంజన గారు కూడా అదే మాట అంటారు, సార్ మా ఆయన బెంగళూరు టు గోవా టూర్ పోతున్నాడు సార్ బిజినెస్ క్లాస్ వేసుకొని, నేను పోతాను సార్ నాకు మా ఆయన ఫ్లైట్ వేసుకొని పైన కనపడుతున్నాడు సార్ అంటే అది వచ్చి పంపించేస్తారా బిగ్ బాస్. ఇష్టానుసారం అయిపోయింది ఇది, బిగ్ బాస్ షోలా లేదు. బిగ్ బాస్ షో అంటే ఒకప్పుడు ఎట్లుండే, తల్ల కింద తపస్సు చేసి కింద పడి కొట్టుకొని నేను పోతా, గోడలు బాలు కొడతా, నేను డోర్లు బాలు కొడతా, నేను చంపేస్తా, ఏ గోడ ఎత్తి పగిలిపోతా, నాకు వదిలేడు సార్. ఎవరు అడిచిండేది మన సంపూర్ణేష్ బాబు ఎన్నిసార్లు ఏడ్చాడు. ఇంకా బూతులు కూడా మొదలు పెట్టేదానికి చూడలేక పంపించినారు. ఒకవేళ అలా చేయలేదే రాము, మా అమ్మ గుర్తొస్తాను సార్ మా పెద్ద ఫ్యామిలీ సార్ అంటున్నాడు. ఇంకా 1 వారం 2 వారాలు అంటే ఫ్యామిలీ వీక్లు వస్తాయి, ఆ మాట చెప్పలేరా మీరు. సరే అంతదాకా ఫోన్ చేపిలేరా, ఏం షో అయ్యా ఇది. మీరు ముఖ్యంగా బ్లెండర్ మిస్టేక్లు ఏమంటే ఈ లీకులు ఇచ్చి వాళ్ళ గేమ్ని ఏమంటారు నాకిస్తాడారు, మొగ్గలోనే దుంచేస్తాడంటే అలా ఉంది. వీళ్ళ ఆశలు అడియాసలన్నీ అంత ఇంత పెట్టుకుంటారు ఆశలు, వీళ్ళు ఇచ్చే లీకులకి వాళ్ళ ఆశ చచ్చిపోతుంది. ఈ పొద్దు నువ్వు లీడర్ బోర్డు చూసినావు, వాళ్ళు నీ లీడర్ బోర్డు చూసింటే మాత్రం అవి పర్సెంటేజ్లు టాప్ 5లో మనం లేవు కదరా. ఎంతమంది 13 మంది ఉన్నారు, 13 మందిలో టాప్ 5 పోతే ఎంతమంది ఉన్నారు, డీమాన్ పవన్తో సహా ఛాన్స్ లేదు. ఇంకా మన సుమన్ అంటాడారే, సుమన్ ఎంతసేపు విన్నావు సార్ మీరు. సుమన్ పొగిడే విధానం చూస్తా అంటే అసలు ఏమన్నా ఆట ఆడినాడు అతను, అబ్బా చాలా కష్టం వాడింది ఆట. మన ఏమంటారు అంగన్వాడీ పిల్లోడు, నేను ఎన్నిసార్లు చెప్పినాను అంగన్వాడీ స్కూల్లో నుంచి తొలగించారు పిల్లోనికి పాలు తాగేది అని. అలాగే పాలు తాగేది పెద్ద కష్టం అంట, ఆడ కూర్చొని ఆడ టేబుల్ లోపల కూర్చొని తాగింటే అబ్బా ఎవరు ఆడలేరు సుమన్, నువ్వు భలేగే భలే అన్నావు సుమన్ శెట్టి. ఇంకేంటి నీకు ఆడ కంఫర్టబుల్గా ఉందా లాస్ట్లో నీకు కుర్చీలో, ఉండే నీకు ఆడేమి లోపల కబోర్డ్స్లో దూరమనే దూరుతావు, ఎందుకంటే పాలు తాగినావు కదా. నీ అంత మహానుభావులు నీ అంత ఆటగాళ్ళు లేరు. ఆడిందంతా మన దివ్య ఆడిచ్చి ప్లాన్ చేసి నువ్వు ఒకసారి కూర్చొని తాగు నీకు ఏం తెలుసు అని ఒక ఆర్డర్ వేసి చేసి అన్నీ చేసి తను చేస్తే తను ఒక మాట మాట్లాడేది లేదా. తనుజాని అంటే మాట్లాడరా, బిగ్ బాస్ షో అంతా తనుజానే, బయట ఫ్యాన్స్ తనుజానే.
ఆఖరికి మా రివ్యూవర్స్ కూడా మేము కూడా దానిలోనే పడాల్సి వస్తుంది. ఏమంటే మాకు రివ్యూస్ రావంటానులే, తనుజ ఫ్యాన్స్ రారు. రావాలంటే వాళ్ళు ఆకాశానికి ఎత్తాల. ఇప్పుడు మేమని కాదు, ఇంకోరని కాదు, మేమంటే కొత్త యూట్యూబర్, ఏదో మాకున్నది తక్కువ ఏమంటారు ఈ సబ్స్క్రైబర్లు, ఏదో ఆకట్టుకోవాలి అనేసి మేము పొగడొచ్చినాము. కానీ పెద్ద పెద్ద రివ్యూవర్లు కూడా పొగడాల్సిన అవసరం ఏముంది? కొంతమంది భజనే చేస్తుంటారు, ఎవరో ఒకరు ఇద్దరు నీతికి నిజాయితీకి చెప్తున్నారు, కానీ మిగతా వాళ్ళంతా భజనే. మేము కూడా అలాగే అయితే ఇంకేముంటుంది? నాకంటే నేను అబద్ధం చెప్పను, నాకు నిజంగా అనిపిస్తే ఖచ్చితంగా చెప్తా. అసలు యాక్చువల్గా ఈరోజు నాకు చాలా హ్యాపీ అనిపించింది ఏమంటే, కళ్యాణ్ కోసం తనుజ కోసం కళ్యాణ్ చేయడం నాకు బాగా నచ్చింది. కళ్యాణ్ తిక్క పని చేశాడా, అది ఆట కాదా అవన్నీ ఇడిచిపెట్టేయండి. తనుజ చేయడం నచ్చింది. ఎందుకు నచ్చింది? మీకోసం ఏదో మీరు వచ్చి నాకు లైకులు కొడతారు లేదంటే డిస్లైకులు కొడతారని కాదు. కళ్యాణ్కి తనుజకి ఎందుకు నచ్చిందంటే, తనుజని నేను కన్నింగ్ అనుకున్నా. ఎందుకు? నిన్న గేమ్లో చూసాం కాబట్టి, ఆ గేమ్లో ఆడే విధానంలో మన ఎవరు క్యాప్టెన్షిప్ ఎట్లనే కొట్టాలనేసి మన గౌరవ్ని డామినేషన్ చేసి తన ఇవ్వకుండా గ్రీన్ బ్యాడ్జ్ తను వీక్కోవాలనేసి శత విధాల ప్రయత్నించాడు. చూసి అదే ఇదేం గేమ్ ఆడతాను తను అని అనుకున్నాం. ఈరోజు మరి ఆ ఛాన్స్ వచ్చినప్పుడు ఈరోజు ఫుల్ కాంపిటీషన్ ఎవరు? కళ్యాణ్ అని చెప్తున్నారు కదా అందరూ. కళ్యాణ్ అని చెప్పినప్పుడు తనటి కూడా మొత్తం సీజన్ అంతా పెట్టచ్చు కదా, నామినేషన్లో పెట్టచ్చు కదా. జైలా అమ్మాయి, ఆ అమ్మాయిలో తప్పు లేదు. మన ఏమంటారు, మన బిగ్ బాస్ మీరు పైన ప్రజలు తనని చెడు చేస్తున్నారు. ఆమె మనసు, ఆమె చెడు ఏమంటారు, ఆమె బ్యాడ్ 10% ఉంటే ఈ బిగ్ బాస్ ఒక 50%, ఆడియన్స్ ఒక 40% తెచ్చి ఆమెను మొత్తం నెగిటివ్ చేస్తున్నారు. తను నెగిటివ్ చెప్పినా చూస్తారు, పాజిటివ్ చెప్పినా చూస్తారు వ్యూవర్స్ ఏమో. కాకపోతే పాజిటివ్ ఎంత ఉందో నెగిటివ్ కూడా అంతే చెప్తున్నారు కదా బయట. బిగ్ బాస్ వల్లే కదా ఇదంతా. లేదు, వాళ్ళ మానాన్ని వాళ్ళు వదిలేయండి, లోపల వదిలేయండి, మీరేం పట్టించుకోవద్దండి. మీరు పట్టించుకోకుంటే బిగ్ బాస్ బ్రహ్మాండంగా వస్తుంది. ఇంతకుముందు సీజన్లు అన్నీ రాలేదా? ఏం ఒక్క మాట చెప్పుకొని ఉంటారండి. ఎవరు అసలు టాప్ ఉన్న వాళ్ళు కూడా సంఖ నగించుకుంటారంటే కూడా ప్రజలు అనుకుంటారు, రే వారికి కూడా చెప్పండి రా, వాళ్ళకి పోయి వాడు మంచి గేమ్ చెడగొట్టుకుంటున్నారా, చిన్న మాటకు మిస్ చేసుకుంటున్నారా అంటారు. అది గేమ్ అంటే ప్రజలకు పుడతాండి. ఇప్పుడు లేదే, అందరికీ తెలిసిపోతుంది ఆడ నిజం. అసలు అది ఆర్డర్ చూపిస్తే, పర్సంటేజ్ ఆర్డర్లు చూపిస్తే అసలు సగం చచ్చిపోయింది, ఆ గేమ్ ఆడే చచ్చిపోయింది. ఇప్పుడు ఇంకెవరు ఉన్నారబ్బా? రీతు మాత్రం బాగానే ఆడుతుంది. ఆ అమ్మాయి కూడా గేమ్ బాగా ఆడుతుంది. ఆ అమ్మాయిని గురించి పేరు పెట్టాల్సిన వద్దురా. పవను బాగానే ఆడుతున్నారు. వీళ్ళదే పెద్ద సమస్య లేదు, మీరే చేస్తున్నారు, అంతా బిగ్ బాసే చేస్తున్నారు. ఇంకోటి ఎవరు? సంజన గారి గురించి చెప్తే తనకు అసలు సపోర్ట్ దొరకలే. ఆమె దొంగతనాలు, దోపిడీలు అన్నీ అవే చేసుకుంటూ పోతుంది. ఏమి పొద్దున్న లేస్తానే నిన్న కర్బూజా కాయలు పెట్టుకుంది. అవేంటివి? పుచ్చకాయలు పెట్టుకొని దాచిపెట్టుకొని తింటా అంటే కోసుకొని పాపం ఒకటే తినుకోకుండా అందరినీ పిలుస్తుంది. అఖిల్ని పిలుస్తుంది, నిఖిల్ని పిలుస్తుంది, మన శ్రీనివాసుని పిలుస్తుంది. భరణి గారు వస్తే భరణి గారిని కూడా పిలిస్తే, భరణి నాకు వద్దు స్వామి, నీ గుడ్డుతోనే నేను మొగ్గ గుడిచిపోయాము, అలాగే మరి ఈ నీ పుచ్చకాయ కొదడం నీ కొదడం అని వెళ్ళిపోతాడు, కూర్చుంటాడు. మళ్ళీ శ్రీనివాస్ ఇక్కడ తినేసి జూగిరి అన్నీ చేసి భరణి గారి దగ్గర పోయి ఏమంటాడు, ఆమె అంతేగా, ఎప్పుడు అంతేగా అంటే నువ్వు ఇందాక చేసింది ఏంటి, మళ్ళీ నువ్వు ఆడపోయి కూర్చొని చేసేది ఏంటి, ఏమి ఇవి కెమెరాలు లేవా, అవి చూడవా నిన్ను, ఇదే కదా నేను బ్యాట్ చేసేది. ఈరోజు ఎలిమినేషన్ కావడానికి కారణం కూడా నువ్వు చేసే ఈ పిల్ల బచ్చా వ్యవహారాలే. లేదంటే నువ్వు కూడా బాగా ఆడేవానివే కదా. ఇంతమందిలో ఎటువంటి ప్రభావం చూపడే కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నాడంటే సాయి శ్రీనివాస్ ఒక్కడే. మిగతా వాళ్ళు ఏ దానికి కూడా రెడీగా ఉన్నారు, బాగా ఆడుతున్నారు, అన్ని రకాలు చేస్తున్నారు. నువ్వు మాత్రం ఎటు కాకుండా ఉన్నావు. ఇప్పుడు నీకును భరణి బాటం రూమ్లోకి వచ్చినాడంటే ఎంత ఆశ్చర్యం. ఇప్పుడు వాళ్ళు ఇవ్వడానికి కారణం కూడా ఈ లిస్టు ఆ ప్రజలు వేసిండేది కాదు, వాళ్ళు ఇచ్చిండేవే. వాళ్ళ ఓటింగ్ ప్రకారం ఆ ప్రకారం ఇచ్చిండేదే అని మనం అనుకోవాలి ఖచ్చితంగా. అదే ఇలాగా తను బిగ్ బాస్ ఆమె ఎవరు, తన సంజనా గారి గురించి బ్యాడ్ పిచ్చింగ్ చేయడము. ఇప్పుడు మన వెబ్సైట్లో ఏమేమి సాక్రిఫైస్ చేశారు, ఎవరు కన్నింగ్లు ఆడినారు,
దాని గురించి డిస్కషన్ చేద్దాం. బిగ్ బాస్ చేసిన ప్రపంచం అంతా మనకు తెలిసిపోయినట్టే ఉంది. ఇప్పుడు ముఖ్యంగా చెప్పాల్సింది తనూజ గురించి, మన కళ్యాణ్ గురించి చెప్పినాము. అతను అది బాగానే ఉంది. నెక్స్ట్ ఎవరు? ఇమానియల్. ఇమానియల్ చేస్తున్న పని నోటి దాకా వచ్చిన కూడిని తన్నేస్తున్నాడు. వాడేమో ఆ వాయిస్ కానీ ఫోటోలు కానీ ఇలాంటి దాంట్లో చిన్న చిన్న దానిలకి ఎవరి దగ్గర ఉన్న పవర్ నువ్వు లాక్కుంటావా? ఎంతవరకు కరెక్ట్ నీది అనుకోవచ్చు. మన ఇమానియల్ ఫ్యాన్స్కి ఏమంటారు, ఫీల్ కావచ్చు. ఫీల్ అయినా పర్వాలేదు. ఇప్పుడు కళ్యాణ్ను తనూజ త్యాగాలు ఎలా ఉన్నాయి? తనూజ చెప్పినప్పుడు, త్యాగం చేసినప్పుడు కళ్యాణ్ కోసము నేను త్యాగం చేస్తాను సార్, వద్దు నాకు అట్లాంటివి ఏమొద్దు, నా ఫోటోలు ఏమొద్దు, నాకు అవసరం లేదని తనూజ అంటే, మళ్ళీ కళ్యాణ్ కూడా వద్దులేండి సార్ తనూజకి ఇచ్చేయండి నాది పోతే వాయి అంటే, మళ్ళీ తనూజ వచ్చి వద్దు 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 సార్, ఎందుకు ఇస్తావురా, ఏందనుకున్నావురా, నువ్వు నామినేషన్ అంటే ఏందనుకున్నావు, 2 వారాలు అంటే ఏందనుకున్నావు, అంటే నా త్యాగం వేస్ట్ అయిపోతుంది తను చేస్తే. అయినా ఉండొచ్చు, లేదు ఆయన నిజంగా కూడా అలాగే చేసింది కూడా మనకు తెలియదు. వీళ్ళిద్దరికి పెద్ద పేరు పెట్టలేదు. ఏదంటే కోడిగుడ్డు మీద ఈకలు వీకుతా అంటారు కొంతమంది, చెప్తా అంటారు. కానీ కోడిగుడ్డు మీద ఈకలు వీకడమే. వాళ్ళు మంచి చేసినా చెడ్డ చెప్తారు, చెడ్డ చేసినా మంచి చెప్తారు. అది కరెక్ట్ కాదు. వాళ్ళిద్దరికి పెద్ద పేరు పెట్టేది. ఇక్కడ ఏదన్నా తప్పు ఉందంటే మన ఇమానియల్కి అంత తెలివైనడు, అంత మంచి గేమరు. ఇప్పుడు రోజు ప్రశంసిద్దాం. ఏమంటే ఇమానియల్ ఆడినట్ల గేమ్స్ ఎవడైనా ఆడతాడా? ఏం స్పీడు, ఏం కథ, అద్భుతం. అన్ని రకాల నాగార్జున సార్ చెప్పడం కరెక్ట్. 360 డిగ్రీస్ సూపర్. ఏమంటే ఒక కామెడీ కానీ, హౌస్ మేట్స్ రిలేషన్ కానీ, గేమ్స్లో పర్ఫార్మెన్స్ కానీ, మిగతా బాండింగ్స్లో కంట్రోల్ కానీ, ఎవరికి ఎక్కువ లేకుండా తక్కువ లేకుండా ఒక ఇదిగా ఉండడము, ఏమంటారు వాట్ నాట్ అన్నీ ఉన్నాయి. ప్రతి ఒక్కటి ఉంది. కాకపోతే ఈరోజు చేసిన మిస్టేక్ ఏం చేశాడు? మొదటగా అదేదో వాయిస్ నోట్ కదా, తన గర్ల్ ఫ్రెండ్ నుంచి వాయిస్ నోట్ వస్తుంది అంటున్నాడు. వాయిస్ నోట్ ఏముందబ్బా? ఇక ఈ నెక్స్ట్ వీక్ ఫ్యామిలీ వీక్ ఉంది కదా నీకు, అప్పుడు ఆమె వస్తుంది. లేదంటే ఆమెతో మాట్లాడకపోతే ఏమంటారు, నీకేమన్నా ఏమన్నా ఎలిమినేట్ అవుతున్నావా? లేదు కదా. ఎవరిదో పవరు అతనికి ఏమని పెట్టుకున్నాడో ఆ పవర్ని దాన్ని బీక్కుంటావేంటి? నీకు సరే, నీకు తెలియకుండా నీ క్యాప్టెన్షిప్ని బీకేసి వేరే వాడు బీక్కొని తను ఇంటికాడ నుంచి నాకు ఫోటోలు వస్తున్నాయి, నాకు ఆడియోలు వస్తుందంటే నువ్వైతే ఒప్పుకుంటావా? నీ క్యాప్టెన్షిప్గా ఎంతో అంతకు మించి కదా తను. అదేలా నువ్వు ఇంత స్వార్థంగా ఎలా ఆలోచన చేసినాడు? కొంతమంది దీనికి కూడా లేదు, మంచిగా చేశాడు. తనకు తెలియదు కాబట్టి వాడుకున్నాడు అంటే సరేనప్ప. వాడికి తెలియదని నువ్వు వాడి ఇతట్లో కూడా నువ్వే తినేస్తావా? వాడు అక్కడ చూస్తా అంటే నేను తినేస్తాడా, వాడు చూడలేదులే అంటే వాడి కడుపు కాడు ఉండేది నువ్వెలా కొడతావు? వాడిని అడిగి తీసుకో. అదే పవర్ను లేదు సార్ నేను తెలియకుండా ఎలా తీసుకోగలను సార్, తను ఓకే అంటే తీసుకుంటా, లేదంటే నాకు అవసరం లేదు సార్, ఆ పవర్ ఉందో లేదో అని అంటే తను ఒక మెట్టు ఎక్కేవాడు. లేదంటే నాకు ఉద్యోగం సార్ ఇది, ఏం సార్ నాకు ఊర్లో అతనికి ఏదో ఉపయోగపడుతుందని తెచ్చుకున్నాడు. అంత పవర్ని నేను లాగేసుకోవడం ఒక ఆడియో క్లిప్ కోసము. నీ ఆడియో నిజంగానే ఉండొచ్చు, నీ కంటికి నీ లేరు అవ్వచ్చు, నువ్వు అంత సెంటిమెంటల్గానే ఉండొచ్చు. నీ దాన్ని వాడుకుంటే నీది సెంటిమెంట్గా వాడుకుంటే వర్కౌట్ అవుతుంది, నీకు మంచి పేరు వస్తుంది. ఎవరితో వాడుకొని వాడి దగ్గర ఉన్న ఆస్తి లాక్కొని నువ్వు సంతోషపడితే అది దొంగతనం, స్వార్థం అన్నీ నీకు బ్యాడ్ నేమ్ వస్తుంది కదా. ఇప్పుడు కళ్యాణ్కి తనుజాకి వాళ్ళు మంచి చేసినా వాళ్ళని తిడతాంటారు. ఇప్పుడు నువ్వు చెడ్డ చేసినా నీకు తిడుతున్నాయి కదా. ఇప్పుడు ఎలా ఉంటుంది, మనం తెల్లగు అది గుడ్డు మీద ఈకల పీకడమే మన వల్ల పని. నువ్వు చేసిన పని నీదే మిస్టేక్. అలా కాకుండా వద్దనేసి ఉంటే ఎవడేమంటాడు? నేను అనేవాడే లేడు, అసలు నీకు ఆ నెగిటివిటీ లేదు. ఇంకా మన గౌరవ్ కూడా నిన్ను చూసుకో. ఇంకా ఈ వారం నిన్ను ఆ రోంత బొచ్చుకుండా పీకి ముడేసి బయటికి పారేస్తాడు. అంతగా సతాయిస్తాడు. ఎందుకంటే మనం రాముని చూసాం. ఎందుకు బ్రో నా పవర్ ఎందుకు తీసుకున్నావు? వెంటనే వేసుకు తగులుకున్నాడు. ఇక ఈ వారం అంతా నీకు ఏమంటారు, అప్పుడప్పుడు తాండ్రే చేస్తాడు, చూస్తున్నాడు కాళ్ళంటే అంతే కదా. అరే నేష రాము విషయం మాట్లాడుకున్నాం కదా. రాము వెళ్ళిపోవడం అంటే ఇంక తనకు ఎంత చెప్పినా వినప్పుడు నాకు తెలిసి తన రాముని మాత్రం మళ్ళీ పంపిస్తారు. నేను చెప్పిండేదే కరెక్ట్. ఎందుకంటారా? ఏం చెప్పారంటావా? ఏం లేదు, తనని ఖచ్చితంగా
అతనికి కొంచెం వాళ్ళ అమ్మ నాన్నని చూపించేసి మళ్ళీ రీఎంట్రీ గ్యారెంటీ ఉంటుంది. ఇన్ని చెప్పినా కానీ ఎందుకంటే సామాన్యంగా బిగ్ బాస్ గివప్ ఇవ్వనిడు ఎవరిని. లేదంటే అల్లరి పెట్టిపోతుంది గేము. ఇప్పుడు రాము అంటాడు, రేపు సంజన అంటారు, రేపు నిఖిల్ పోతాడు, నాకెందుకు ఇది ఎట్లా రాదని తెలుస్తుంది. ఇదే లెక్క నేను ఆడ చేసుకుంటాను. పేరు రాక ఇది రాకపోతే ఎందుకు, పోనీ నిఖిల్ పోకపోయినా సంజన గారు వెళ్ళిపోతారు. ఎందుకంటే నాకేం ఇంత మరీ బ్యాడ్గా ఉందంటే ఇంటికి వెళ్ళిపోయింది మేలు కదా. తనకేం దండిగా ఉంది నాకు ఆస్తి అని చెప్తున్నాను. ముందుగానే నేను బిజినెస్ క్లాస్లో తిరిగేదాన్ని, ఈడేమి ఇంత అగసాటపడాలా అంటారు. ఆల్రెడీ మన మాధవి గారు కూడా నేను నాందుకు నేను వచ్చినానని అంటున్నాను. ఎలా ఉందంటే ఈసారి పోవడం రావడము అత్తారిల్లు అయిపోయింది మన బిగ్ బాస్. ఎవరు కావాలనుకుంటే పోతారు, ఎవరు కావాలంటే వాళ్ళు వస్తారు. ఇది కరెక్ట్ కాదు కదా. నాన్నగా ఎంతమంది అనుకుంటున్నారు? ఇంకో పెద్ద మనిషి గురించి మాట్లాడదాం. ఆ పెద్ద ఆయన పాపము ఏమవుతుందంటే వాళ్ళ అదేదో సినిమాలో డైలాగులు ఉన్నట్టే ఉంది. శత్రువులు ఎక్కడో ఉండరు, మన ఇంట్లోనే పుడతారంట, అక్కగా బిడ్డలుగానో అక్కలుగానో అన్నట్టు సేమ్ డైలాగ్ అదే డైలాగ్ వాడచ్చు ఇతనికి. ఎందుకంటే నైట్ ఏం జరిగింది ఎపిసోడ్లో చూసినా లైవ్ చూసినా ఏమంటారు, తనుని ఏడుస్తుంది, తను ఒక్క మాట కూడా చెప్పదు, నాకు నీ ఇష్టానుసారం చేస్తుంటుంది, నేను ఎన్నిసార్లు చెప్పాలా, నేను నాకేమైతే చెప్పాలా నీకేమైతే చెప్పవా అని దండిచ్చి అందరితో ఏమంటాడు. తనకు అసలు కొంచెం కూడా మానవత్వమే లేదు. గేమ్లా ఉండాలి కానీ అవి బంధాలు ఉండాలి కానీ మరి ఇంత దారుణంగా ఆడతావా, నేనైతే ఇలా ఆడను, నా మెంట అంటే కాదు, తనతో మాట్లాడను, నేను తన జోలికే పోను, నాకు అవసరమే లేదు. మన తనూజ ఫీల్ అవుతుంది అని అంత గట్టిగా అంటే మనకేమనిపిస్తుంది, బాగాడతాడు, ఇక్కడ నుంచి తప్పించుకుంటాడు, తను ఇది చేస్తాలే అనుకుంటాం. పొద్దున లేవగానే తన దగ్గరికి పోయి మళ్ళీ ఇంకో సినిమా డైలాగు ఆమె వచ్చేసి మీరు వస్తారని నేను అనుకున్నాను, మీరు రాలేదంటే ఇతనేమంటాడు, నేను చూశాను, నేను ఒక పెద్దసేపు చూసాను, నువ్వు లేలేదు, నువ్వు లేచింటే వద్దామనుకోండి అంటే అలా అదేదో సినిమాలో డైలాగ్ ఉంది అతనిలోనేలే ఏదో వాకిలి డైలాగ్ ఉంది చూడండి. నేను ఈ పక్క నుంచి వాకిలి గురించి నిలబడుకొని ఎప్పుడు తీస్తావా అని చూస్తున్నానంటే నేను కూడా ఈ పక్క చూస్తాను, నేను సెంటిమెంట్ అంటే ఆ పక్క వాకిలి ఇంకా తీలేదే అని. సేమ్ అంతే ఉంది నీది కూడా. అవసరమా వద్దనుకునే దాన్ని మళ్ళీ అవసరమా? అసలు చెల్లెలి బాండింగ్ ఎంతగా పెట్టుకోవాల్సిన అవసరమే ఉంది సార్ మీకు? ఆల్రెడీ ఒకసారి దెబ్బ కొట్టింది కదా, ఇదే దెబ్బ కొట్టి బయటికి పోయి మళ్ళీ తిరుక్కొని వచ్చినారు కదా, మళ్ళీ అదే దెబ్బ. ఇక్కడ బలమైన మాటలు ఇంకా ఏమేమి చెప్తారు తెలుసా, నీకన్నా నాకు ఎవరు లేరు ఎక్కువ, నువ్వే ఎక్కువ నాకు. రాత్రి ఏమన్నాడు పోయి అడిగి, తనుజనే ఎక్కువ నాకు, నీకోసం నేను ఏదైనా చేస్తాను, నువ్వు ఏడుస్తుంటే నాకు ఏడుపు వస్తుందని కళ్ళకు నీళ్ళు పెట్టుకున్నావే, తనుజ నీకోసం ఏమైనా చేస్తా అన్నోడు తర్వాత పొద్దున్నే వచ్చి నీకన్నా అసలు ఇంకొక అద్భుతమైన మాట ఒకటి అంటాడు, నాకు నీ ముందర తప్ప నీ తప్ప ఇంకెవరినంట నేను, ఎవరినంటే తీసుకుంటారా, నువ్వైతే తీసుకుంటావు కాబట్టి నేను అంట అని తనంటే ఆమె ఏమంటుంది, తీసుకుంటానని నువ్వేమంటే అది అంటావా? చూడండి ఏం బాండింగ్. అదే బంధుత్వాలు అది వద్దనే కదా. మళ్ళీ తనకు ఏం డౌట్, ఈ వారం ఉండేదట్లా లేదు, నేను వెళ్ళిపోతానో ఏమో అంట. అంటే ఆమె అనుకోని లేదు, మీరు ఎక్కడికి వెళ్ళరు, ఆడు పెట్టండి, ఎక్కడికి వెళ్తారు మీరు. ఆమె కాన్ఫిడెన్స్ ఉంది కానీ తనకు లేదు. తనకు అర్థమైపోయింది, నాది కనిపించలే, నాకు ఏం కనిపించలే, వీళ్ళ గొడవలు కొట్లాడు తప్ప నవేం తెల్లేదనేసి తను ఇద్దరు అతనికి అర్థమైపోయింది, ఆమెకు అర్థం కాలే. కానీ ఈరోజు నాగార్జున ఆమెకు అర్థం కాదు కూడా ఈరోజు సండే రోజు మొత్తం చెప్పేసి కావటంతా చేస్తున్నారు. ఈరోజు తన రేంజ్లో తిట్టాడు అని టాక్ వస్తాను కదా, ఆ తిట్టడం కింద ఆమె కాన్ఫిడెన్స్ లెవెల్ని తగ్గించాడు అనుకో, అంతో ఇంతో రైవలరీ ఉన్న మన దివ్య కూడా తన జమీదికి పోదు. ఇంకా ఏంటి పోతుంది, నాకేం అవసరము. ఆమె ఏమో ఎన్నిసార్లు అంటుంది, నాకేం ఉండాలని లేదు, నాకు ఎప్పుడు కావాలనే పోతాను అనేది రకంగా ఉంది. నువ్వేం చెప్పాల్సిన అవసరం లేదు, నేను పోతానంటాను. మీరు ఆ రోజంతా కాన్ఫిడెన్స్ పోగొడితే ఆమె వెళ్ళిపోతుంది. ఈ భరణి బంధాలు పోతాయి, అతని బంధుతో ఆమె ఇంకో మాట అంటుంది, ఆమె ఇక్కడ ఒకటే రూట్ వేసుకోలే, ఎవరు దివ్య. మనం ఇక్కడే కాదు బయటికి పోయినా కూడా మన బంధం అలాగే ఉండాలి. ఇక్కడ చెడిపోయింది చాలేదా తల్లి, మళ్ళీ బయట కూడా పెట్టుకోవాలి ఈ పెంట. భరణి గారు అనుకోలేదా మా విషయము? ఏం చెల్లెలు బంధం స్వామి ఇది, సొంత చెల్లెలు కూడా ఇంత ఉన్నారు.
నీకు చెల్లెలు ఆ బంధం ఉంటే అన్న అక్క అంటారు, వదిలేస్తారు. ఈ బంధాలు ఏంటయ్యా? ఆ, అదేదో డైలాగ్ ఉంది సార్ ఒకటి. ఆ, ఈడేంటి సార్ ఈడు మంచి కాదు, ఎవడైనా జ్వరం వచ్చిపోతాడు, రోగం వచ్చిపోతాడు, ఈడే మంచితనానికి పోయేది అలా ఉన్నాడు అంటారే. సేమ్ అదే పద్ధతే. ఎవడైనా కానీ ఏదో కొట్లాడిపోతాడు, రైలు కింద పడిపోతాడు, బస్సు కింద పడిపోతాడు, ఇడు బంధాలతో కొట్లాడుకోవడం అంటాడే. మన భరణి గారి పరిస్థితి అలాగే ఉంది. ఆ, ఇది ఈ వారము, ఇది మొత్తం ఆల్మోస్ట్ అన్ని కవర్ చేశాను అనుకుంటా. ఎందుకంటే మనలో ఉన్న ప్రెస్టేషన్ అవన్నీ, ఏం ప్రెస్టేషన్ అని ఏం లేదబ్బా. మెయిన్ ఈ బంద్ ఈ బిగ్ బాస్ చేస్తున్నది ఏమంటే, అది బిగ్ బాస్ షో అంటే జైలు లాగా పెట్టేసి మనిషి మొహం కనపడుకోకుండా చేసి పెట్టింది. ఫస్ట్లో ఉన్నప్పుడు అలాగే ఉండే. బిగ్ బాస్ అంటే జైలు, పోతే రాలేము, ఆ అవకాశం వస్తే అందరికీ రాదు, వచ్చినా చాలామంది నిలబడలేరు, భయపడతారు, అలా ఉండాలి. కానీ ఇదేది గెస్ట్ హౌస్ని చేసి పారేసినారు. ఇప్పుడు జైలు ఎలా ఉన్నాయో మన గెస్ట్ హౌస్లు అట్లా తయారైనాయి. జైలు ఫీలింగ్ కనిపించట్లే వాళ్ళకి. వారానికి ఒకసారి బయటకు పంపించడము, మళ్ళీ లోపల దొలకి రావడము. ఏమంటే ప్రజలు తీసేసినా కానీ పంపిస్తాం మేము, మాది అంతే, మాది వేరే లెవెల్. ఎవరు మన బర్నీ గారిని వేసుకోండి, బర్నీ గారిని శ్రీజ అని. ఇప్పుడు వీళ్ళకి వచ్చిన వాళ్ళకంతా వచ్చిన వాళ్ళు ఊరుకుంటారా? ఆ గప్పు పెట్టినో నువ్వు బయట ఇట్లా చేసినావు అట్లా చేసినావు మొత్తం కళ్యాణ్కి అంతా లేదే బాగా ఎక్కించిపోయింది శ్రీజ. కానీ మనోడు మాత్రం ఎబ్బే, నాకు అమ్మాయి ఉంటే చాలు. ఎవరు మన కళ్యాణ్, ఎవరు మన తనుజ గెలిస్తే చాలు, అమ్మాయి ఒక్కటి గెలిస్తే చాలు, మన అమ్మాయి గెలిచాలి. నేను గెలిచకపోయినా మరి అతనే సెకండ్ పొజిషన్లో ఉన్నాడు అని ఓటింగ్లో అందరూ అనుకుంటున్నారు. ఈ అమ్మాయి కూడా చెప్పింది, నువ్వు బాగా కొట్టేస్తున్నావురా, తనతో కొట్లాడరా, తనతో కొట్లాడితేనే నువ్వు లేస్తావురా అంటే, లేపం మేము ఇలాగే ఉంటాం, మేము అమ్మాయిలకు సపోర్టే చేస్తాం, తన కోసం కుర్చీలు పిక్కపై ఇచ్చొస్తాం, దెబ్బలు తగిలించుకుంటాం, ఇట్లా తర్వాత కోసినట్టు అంటే. ఇంక నీకేం ఎందుకు ఆడుతున్నావు నువ్వు? తనుజకి ఇచ్చేయండి. ఇప్పుడు ఇంకా బిగ్ బాస్ ప్లాన్ చేసినాడు, మన సుమన్కి ఇచ్చేయాలని చూస్తున్నాడు. మీ అందరికీ వద్దు కానీ సుమన్కి ఇస్తానని సుమన్ చేతిలో పెట్టినా ఆశ్చర్యపోవద్దని అవసరం లేదు. ఎందుకంటే ఈసారి టాప్ 5 చూపించేసినారు, ఎవరు ఆడరు గేమ్. మనం కూడా గేమ్ చూడాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ టాప్ 5లో ఉంది. నా ముందర స్క్రీన్ మీద ఉంది నా కంప్యూటర్లో. నేను ఎందుకు అసలు ఈ రివ్యూలు చెప్పడానికి అవసరం లేదు. నేను డిజైనర్ని, కంప్యూటర్ డిజైనింగ్, ధర్మవరంలో గ్రాఫ్ డిజైన్ తెలుసు కదా, అది తీసుకొచ్చి దీంట్లో పెడతా అంటే ఇది ఏంది తుస్సు అనవసరం. ఓకే సరే, మా రివ్యూ నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఓకే బాయ్.